ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న దీవెన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనము. నీవు నడుచు మార్గములన్నిటిలో ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యం మన జీవితం మొత్తం దేవుని చేతుల్లో ఉంచమని మనకు ఒక పిలుపునిస్తుంది. మనం కొన్ని విషయాల్లో మాత్రమే కాదు, కానీ ప్రతి మార్గము ఆయన అధికారాన్ని అంగీకరించాలి. నిర్ణయాలతో, కుటుంబంలో, ఉద్యోగంలో, చదువుల్లో, మన బాధల్లో, కష్ట నష్టాల్లో అన్నిట్లో దేవునిని ముందుంచినప్పుడు ఆయన మన దారులను సూటిగా చేస్తాడు. మన సొంత జ్ఞానంపై ఆధారపడినప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవునిపై విశ్వాసంతో నడిచినప్పుడు ఆయన మనకు సరైన మార్గాన్ని చూపుతాడు. ఆలస్యమైన, కష్టమైన దేవుని మార్గం ఎప్పుడు ఉత్తమమైందే. కాబట్టి ప్రతిరోజు ఆయన్ని గుర్తించి ఆయన చిత్తానికి లోపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితంలోని ప్రతి మార్గంలో నిన్ను అంగీకరించడానికి మాకు కృప దయచేయండి. మా సొంత ఆలోచనలను పక్కన పెట్టి మీ చిత్తానుసారంగా నడుచుకునే హృదయాన్ని మాకు దయచేయండి. మాకున్న ప్రతి ఒక్క అనుమానాలని తొలగించి మా దారులను సరళం చేయండి. మా కుటుంబాలు, పనులు, భవిష్యత్తును మీ నమ్మకమైన చేతుల్లో ఉంచుతున్నాం. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.